మాజీ ఎంపీ భరత్పై రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భరత్ నిజంగా రాజమండ్రిని అభివృద్ధి చేసి ఉంటే తన్ను 70,000 మెజార్టీతో ప్రజలు గెలిపించి ఉండేవారు కాదని అన్నారు. పెద్దలను గౌరవించడం నేర్చుకుంటే భరత్కు రాజకీయ ఉనికి ఉంటుందని హితవు పలికారు. మోరంపూడి ఫ్లైఓవర్ నిర్మాణానికి మాజీ ఎంపీ మురళీమోహన్ చాలా కృషి చేశారని చెప్పారు. దేశంలో ఎక్కడా ఒక నిర్మాణానికి 2 శిలాఫలకాలు వేయడం చూడలేదు అన్నారు ఎమ్మెల్యే ఆదిరెడ్డి. ఈ మోరంపూడి ఫ్లైఓవర్ అన్నది అనేక సందర్భాల్లో మిమ్మల్ని పదే పదే పిలవడం, ప్రతి అంశాన్ని ఒక ఇనాగ్రేషన్ కింద మీ అందరినీ తీసుకురావడం, నేనే తెచ్చానని చెప్పి మాజీ పార్లమెంట్ సభ్యులు చెప్పిన సందర్భాలు మీరు అందరూ కూడా గుర్తు చేసుకోవాలి. ఈరోజు మురళీమోహన్ గారు ఒక కార్యక్రమం రీత్యా ఇక్కడికి రావడం, గౌరవ ఎంపీ గారిని ఇలాగ ఈ ఫ్లైఓవర్ దగ్గరికి రావాలి, ఆ 2019లో ఆనాడు జరిగిన యాక్సిడెంట్స్ వలన అనేక మంది ప్రాణాలు కోల్పోతూ ఉంటే ఆయన ఇనిషియేట్ చేసి నితిన్ గడ్కరీ గారి దగ్గరికి వెళ్ళి ఈ ఫ్లైఓవర్ని శాంక్షన్ చేసుకొని రావడం జరిగింది. 2019లో ఆనాడు ఉన్న ఎంపీగా మురళీమోహన్ గారు, నితిన్ గడ్కరీ గారు శంకుస్థాపన చేయడం జరిగింది. దానిదే ఈ శిలాపథకం. తర్వాత కాంట్రాక్టర్స్ జాప్యం వల్ల కానివ్వండి, లేకపోతే అనేకమైన కారణాలు కానివ్వండి, డిలే అవ్వడం అనేది వాస్తవం. డిలే అయిన తర్వాత దాన్ని మనం ఒక ఎంపీగా నెగ్గిన వ్యక్తిగా వైసీపీ పార్టీ నుంచి భరత్రం ఫాలో చేశాడు, అంతే, జస్ట్ ఫాలోఅప్ చేశారు. దాని గురించి అని చెప్పి మళ్ళా దానికోసం ఒక శిలాపథకం వేసుకొని దాని కమెన్స్మెంట్, ఇందాక ఎంపీ గారు చెప్పినట్లు బహుశా భారతదేశంలో ఇలాంటి శిలాపథకం అయితే ఎవరు చూడం, భవిష్యత్తులో కూడా చూడబోం. మాకు కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి, మేము గౌరవిస్తాం. మీరు నిజంగా కానీ ఏదైనా ఒక అభివృద్ధి కార్యక్రమం చేస్తే దాన్ని మేము చేసామని చెప్పి ఆ యొక్క క్రెడిట్ని తీసుకునే తత్వం మాది కాదు. మీరు నిజంగానే చేస్తే మేము గౌరవిస్తాం. కానీ ఇది గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యులు మురళీమోహన్ గారు చేశారన్నప్పుడు కనీసం